ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. ఇవాళ మనము తెలంగాణ ఎబ్సెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది ఎంపీసీ స్టూడెంట్స్కి మనము ఇవాళ డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో అందరితో షేర్ చేయండి. బికాస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్లీ, మన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు ఎంపీసీ స్టూడెంట్స్కి అని క్వశ్చన్ చాలా మందికి ఉంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు మోస్ట్ లైక్లీ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ బోర్డ్ చైర్మన్ మొన్న రీసెంట్లీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆగస్ట్ 2nd వీక్లో స్టార్ట్ చేస్తామని క్లియర్లీ చెప్పారు. సో ఆగస్ట్ 2nd వీక్ స్టార్ట్ చేస్తే దట్ మీన్స్ దట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తము మనకి జూలైలో కంప్లీట్ అయిపోతుంది. సో జూలైలో మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో మీకు తెలియాలి. సో దానికి మనము ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనము చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందర నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్లో కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎండ్ డేట్ ఎప్పుడు, అండ్ ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు న్యూస్ పేపర్స్లో మీడియా ఛానల్స్లో వాటిల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు ఆ నోటిఫికేషన్ వచ్చాక మీకు టీజీ ఎబ్సెట్ వెబ్సైట్లో మీకు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఆ టీజీ ఎబ్సెట్ వెబ్సైట్లోనే మీకు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ కౌన్సిలింగ్ స్టెప్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక మీరు ఆ టీజీ ఎబ్సెట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మీ బేసిక్ డీటెయిల్స్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్ అండ్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఫిల్ చేశాక మీరు ఆ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేసామంటే 900 రూపీస్ SC/ST స్టూడెంట్స్కి ఉండేది, వేరే అందరు స్టూడెంట్స్కి అరౌండ్ 1200 రూపీస్ ఉండేది కౌన్సిలింగ్ ఫీ. ఈసారి కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ది సేమ్ ఉంటుంది. సో మీరు ఈ కౌన్సిలింగ్ ఫీ ఆన్లైనే పే చేయాలి. ఆన్లైన్ పే చేశాక మీరు సెకండ్ స్టెప్ అనేది ఉంటుంది. ఈ సెకండ్ స్టెప్ ముందర ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను. ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు కౌన్సిలింగ్ టైంలో మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బోర్డు ఎవ్రీ మేజర్ ప్లేస్లో తెలంగాణలో మీకు ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనేది పెట్టింది. అది HLC అని అంటారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఏవైనా కౌన్సిలింగ్లో ఇబ్బంది అయినా కానీ ఆర్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎవ్రీ మేజర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణలో పెట్టడం మనకి జరిగింది. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఈ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ స్లాట్ బుకింగ్ ఏంటంటే మీరు ఇలా మూవీ టికెట్స్ అలా బుక్ చేసినట్టే మీరు డేట్, టైము, హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో దాని నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో మీరు ఆ స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీరు ఆ స్లాట్ దేనికోసం బుక్ చేసుకుంటున్నారు? మీరు ఈ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫై చేసుకోవడానికి. సర్టిఫికెట్స్ కూడా ఏమేం తీసుకెళ్లాలో అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు. సో ఆ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో మీరు సర్టిఫికెట్స్ అనేవి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ జరుగుతుంది ఈ కౌన్సిలింగ్లో. సో థర్డ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్. సో కొన్ని మేజర్ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి. ఆ మేజర్ సర్టిఫికెట్స్ అన్ని మీరు తీసుకెళ్ళి మీరు ఆ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి. సో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ ఫైనల్ ఒక స్లిప్ అనేది ఇస్తారు. దాంట్లో ఏంటంటే మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై అయిపోయి మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు అని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవ్వగానే మీరు మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో అదే మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టాల్సి వస్తుంది అండ్ మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకుని లాగిన్ చేసి దెన్ కమ్స్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన చాయిస్ అంతా ఆన్లైన్ ఇస్తున్నారు. అంటే కాలేజ్ బ్రాంచ్ దగ్గర మీరు నంబరింగ్ అనేది చేయాలి. అది మన వెబ్ ఆప్షన్స్. సో మీరు ఈ ఆప్షన్స్ అన్ని పెట్టాక మీకు ఫైనలీ మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. సో ఈ అలాట్మెంట్లో ఏంటంటే మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అని మీకు చెప్తారు. సో దాంతో మీకు తెలుస్తుంది దట్ మీకు
ఈ పర్టికులర్ కాలేజ్ మీరు ఒక 100 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు 50th ఆప్షన్ వచ్చింది అనుకోండి, సో మీకు అది తెలిసిపోతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తము మీకు 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్. ఇంకేమైనా సీట్స్ మిగిలితే కూడా మీకు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఈ సీట్స్ అన్ని ఫిలప్ చేయడం జరుగుతుంది. మధ్యలో మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. అంటే మీకు ఒకవేళ కొన్ని సీట్స్ మిగిలిపోయాయి అంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో బ్రాంచ్ వచ్చింది అనుకోండి, సో మెకానికల్ నుంచి సిఎస్సి షిఫ్ట్ చేసుకోవడానికి ఒకవేళ సిఎస్సిలో ఏమైనా ఖాళీగా ఉంటే మీకు ఆ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మొత్తము ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీకు 8 to 10 days విండోలో ఈ స్టెప్స్ అన్ని కూడా సైమల్టేనియస్లీ జరుగుతాయి. అంటే ఏంటంటే మీరు ఒకవేళ స్లాట్ బుకింగ్ ఒక పర్టికులర్ డే చేసుకున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ డేలో మీకు వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అంటే కొందరు ముందరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఇమీడియట్లీ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది మీ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీకు 1 సీట్ అలాట్మెంట్ రాగానే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ సీట్ని మీరు తీసుకుని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మీకు మీ ఫీ రీయింబర్స్మెంట్ బట్టి మీకు ఫీజ్ ఎంత పే చేయాల్సి వస్తుందో మీకు అలాట్మెంట్ ఆర్డర్లో మీకు పెడతారు. సో మీకు ఆ అలాట్మెంట్ ఆర్డర్లో చూసుకుని మీరు ఐదర్ యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు, ఆర్ రిజెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏంటంటే మీకు ఉన్న సీట్ పోతుంది. సో నేనేం రికమెండ్ చేస్తానంటే మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వచ్చినా కానీ మీరు సీట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెళ్ళండి. నెక్స్ట్ రౌండ్ ఏంటి, డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు సపోజ్ వేరే కాలేజ్ వచ్చింది అనుకోండి, చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది, ఈ ఫీజు ఏమవుతుంది? ఈ ఫీజు నెక్స్ట్ రౌండ్ వచ్చిన కాలేజ్ ఫీజులో అడ్జస్ట్ అయిపోతుంది అండ్ మీరు బ్యాలెన్స్ అనేది పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఇట్ ఈస్ దేర్. సో ఇది మీ స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. నమస్తే.